సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆదేశాల మేరకు జగదేవ్పూర్లో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి, జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒంటేరు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ యొక్క మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గద్దెదించి ఇంట్లో కూర్చోబెట్టిన అరాచకాలు తగ్గించుకోవడం లేదు అని, ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని, అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, బత్తిని మల్లేశం, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, అమరా రాము, ఎండి అజీజ్, బింగి మల్లేశం, వెంకటస్వామి, దండే వెంకటేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో స్పీకర్ అయినటువంటి ప్రసాదరావు గారిని జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన వెంటనే క్షమాపణ స్పీకర్ గారికి చెప్పాలని మొత్తం మండల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే ఎప్పుడు వ్యతిరేకమే. మొదలు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ చెప్పిండు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని. ఆ దళిత ముఖ్యమంత్రి చేయకుండా వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ దళిత వ్యతిరేకని నిదర్శనంగా అదొక ముఖ్య ఉదాహరణ. అలాగే ఇప్పుడు కూడా ఆయన దత్తపుత్రుడనే చెప్పుకునే జగదీష్ రెడ్డి స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంత సభాముఖంగా క్షమాపణ చెప్పకపోవడం. కేసీఆర్ కూడా ఉండాలి, ఆయన మొదలు చెప్పాలి. దత్తపుత్రుడికి చెప్తావో నీ పుత్రుడికి చెప్తావో ఆయన క్షమాపణ చెప్పించే బాధ్యత నీది కేసీఆర్. వెంటనే క్షమాపణ చెప్పించి దళితులకు నువ్వు అనుకూలంగా ఉన్నావని ఇట్లనైనా నిరూపించుకుంటావేమో, ముఖ్యమంత్రిని ఎలాగూ చేయలేకపోయినావు, ఈ రకంగానైనా కనీసం క్షమాపణ చెప్పిస్తావని ఈ సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మన దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ గారిని మరి శాసనసభలో అనుచిత వ్యాఖ్యానించి జగదీష్ రెడ్డి గారు ఏకపక్షంగా ఒక సభా నాయకుడిని మరి ఎమ్మెల్యే శాసనసభకు మొత్తానికి అధికారిగా పెద్ద ఆయనగా ఉన్న ఆ వ్యక్తిని మరి కించపరుస్తూ అలా ఏకసభ్య వచనంతో మాట్లాడడం చాలా బాధాకరం. మరి సభ్యులందరూ ఏకకంఠంతో నిరసన తెలుపుతూ మరి క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ వాళ్ళకి అసలు సిగ్గున్నారు. ఎన్నో విమర్శించడం తప్ప వేరే ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే కార్యక్రమం లేదు. వాళ్ళకు ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారు. జగన్మోహన్ సత్యమైన ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, ఆ గ్యారంటీ చేయలేదు. సంవత్సరం లోపు నువ్వు 10 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు ఒక్క సంవత్సరం లోపలే నెరవేరుస్తూ ఉంటాయి, అంచెలంచెలుగా నెరవేరుస్తూ ఉండే. కనీసం వాళ్ళకి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. వాళ్ళు చేసిన తప్పులకి అది కప్పిపుచ్చుకోనికి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ కనీసం మళ్ళీ రోడ్డు మీద ధర్నా చేయడము చేయడం అని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా మరి జగదీష్ రెడ్డి గారి సభ్యత్వం, మరి కేటీఆర్ సభ్యత్వం రద్దు చేస్తూ గతంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపత్ కుమార్ గారు మన ప్రజల పక్షాన, దళితుల పక్షాన మాట్లాడేందుకు వారిని మరి నిర్వేదికంగా సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి జగదీష్ రెడ్డి గారిని, కేటీఆర్ గారిని సభ్యత్వం రద్దు చేయాలని ఈ సభాముఖంగా మరి మీ జర్నలిస్ట్ ముఖంగా పిసిసి అధ్యక్షుని పిలుపు మేరకు మరియు మన అసెంబ్లీని ఒక అసెంబ్లీ సభానాయకుడు అంటే అసెంబ్లీకి రాజ్యాంగపరం ఇచ్చిన పెద్ద ఒక పదవి చేరును కూడా అవమానించి మన జగదీష్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు వీళ్ళు ఒక కనీస దళితులను చూసి ఒక దళితుడునే కేసీఆర్ కూడా సార్ అనవలసి వస్తాను. కేసీఆర్ ఇప్పటికి అసెంబ్లీకి వస్తున్నాడు. దాన్ని వాళ్ళ దత్తపుత్రులైన జగదీశ్వరుతో చెప్పించి కూడా దళితుడిని కించపరిచే విధంగా ఒక రాజ్యాంగ పదవి ఉన్న స్పీకర్ను కించపరిచే విధంగా మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడైనా అసలు టీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. ఇదివరకు కూడా ముఖ్యమంత్రి తలగా నడుపుతా కాలు నడుపుకుంటా అన్నాడు కేసీఆర్. దళితుని చేయలేదు. కనీసం దళితునికి స్పీకర్ చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ దళితుని స్పీకర్ చేస్తే కూడా వాళ్ళు గౌరవించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారిని మరియు కేటీఆర్ను శాశ్వతంగా ఈ అసెంబ్లీకి మొత్తం అసెంబ్లీకి వాళ్ళని బహిష్కరించాలి. చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి. సభ్యత్వం ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారిది ప్లస్ మరి కేటీఆర్ సభ్యత్వం రద్దు చేయాలి. వాళ్ళను అసెంబ్లీకి అడుగుపెట్టకూడ చేయాలి. వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళే మళ్ళీ నిరసన చేస్తున్నారు. అది ఎక్కడ న్యాయమో వాళ్ళు రాజ్యాంగం వాళ్ళకి 10 ఏళ్ళు పాలించారు, ఏం రాజ్యాంగం ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను చట్టపరంగా మరియు సభ్యత్వం కూడా రద్దు చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల పార్టీ పక్షాన నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఇలా రద్దు చేయకపోతే ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
తెలంగాణకు తీరని ద్రోహం చేసినటువంటి కేసీఆర్, ఓడిపోయిన మైకంలో మతిస్థిమితం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇష్టారీతిన అసెంబ్లీలో ప్రవర్తిస్తూ దళిత నాయకుడైనటువంటి మన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడడం పట్ల అందరూ కూడా రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు కూడా అందరూ వ్యతిరేకంగా వాళ్ళకి నినాదాలు చేస్తున్నారు. వెంటనే ఈ జగదీష్ రెడ్డిని ఆయనకు వత్తాసు పలుకుతున్న కేటీఆర్ గారిని పుత్రుని దత్తపుత్రుని ఇద్దరిని కూడా వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళను సభ నుండి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జై కాంగ్రెస్.